మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకు అద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకం ధరా అంటాను, తర్వాత నామం గుర్తొస్తుందా? అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకం ధరా అదే అంటుంటుంది. ఏదో వంట చేసుకుంటూ మా ఆవిడ ఏమిటి అదే నామం చెప్తాడు తర్వాత నామం చెప్పడం ఏమిటని గబగబా వచ్చేదో తర్వాత నామం చెప్పింది అనుకోండి, నేను వెనక్కి తిరిగి పూజ పాడు చేసేసాడు అంటాను. అదేమిటి నామం అందిస్తే పూజ పాడు చేశానంటారేంటి అంటే, ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం, ఆ తల్లి, ఆ కంఠం, ఆ 3 గీతలు, ఆ భుజాలు, భుజకీర్తులు, నా తల్లి పట్టుబట్ట, ఆ సువాసనలు, నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను. ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను. నీ మాట వల్ల బహిర్ముఖుడిని అయిపోయాను, పోయింది పూజ. ఇప్పుడు చెప్పండి, నామము అర్థమైతే, నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయాడు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే, సిద్ధి దాని వలన కలుగుతుంది. నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ నీ దగ్గర మొదలు పెట్టినప్పుడు అర్థమై, ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశక్య రూపిణి లలితాంబికాని అన్నాడు అనుకోండి, ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది. ఎవడొక ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు. అసలు నువ్వు రమించాలి, నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి, అది నామం చదవడం అంటే. అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగా నదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారం చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమ ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడు బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు? ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడంచేత్తో నువ్వు వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు, గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంకా నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు ఆవిడే? నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళకద్దుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని లేదు సంకల్పం. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక వారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు, యజమాని కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి,
వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం, కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరువు అని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే, మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. వెంకటేశ్వర కళ్యాణంలో, శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు, దేవతలు వాళ్ళు. అందరికీ అన్నం పెడుతూ బొకుళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి. అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు బకుళమాత, నువ్వు, నేను, ఆ మన్మధుడు, చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయింది అనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా, మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే. ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకిష్టమైనది, నాకు ఇన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పేర్మితో పటసి మహీసురోత్తముల భవ్యుల పల్వుల నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి, అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు, అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని, యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణ. మహాభారతంలో ధర్మరాజు గారి ధర్మనిష్ట తరిగిపోకుండా నిలబెట్టడానికి అనుగ్రహించిన వాడెవరు అంటే సూర్యనారాయణుడు. ధౌమ్యుడి చేత చెప్పబడ్డాడు. అన్నం విషయంలో ఎలుగెత్తి పిలిస్తే చాలు పలుకుతాడు. ఎందుకో తెలుసా? కన్న తండ్రి తత్వం. తండ్రి అనుగ్రహించు అని అడిగితే చాలు అనుగ్రహిస్తాడు. అందుకే సూర్యుడి విషయంలో ఒక లక్షణం ఉంది. ఆయన దగ్గరకి వెళ్ళి నమస్కారం చేసే రిక్తహస్తాలతో వెళ్ళక్కర్లేదు. ఎవడు వెళ్ళి వస్తాడో వాడు హర్షంతో వస్తాడు, సంతోషంతో తిరిగి వస్తాడు. అరసవిల్లి అరసవిల్లి అంటాం శ్రీకాకుళంలో ఉన్నటువంటి సూర్యనారాయణ క్షేత్రాన్ని. కాదు, దాని పేరు అది కాదు, హర్షవల్లి. హర్షమునకు పాదు, ఆనందమునకు స్థానము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని అడిగిన వాడు రిక్తహస్తాలతో తిరిగిరాడు, అనుగ్రహించేస్తాడు. లోకమునకు తండ్రి స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని అడిగితే ఏదో ఒక పూట అన్నం పెట్టడం కాదు, 12 సంవత్సరముల పాటు కొన్ని
వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఇచ్చేశాడంతే. ఎంత ఇస్తాడో ఆయన యందు అంత గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. మీరు ఏమి అసలు అన్నం లాంటిది కోరడం కాకుండా అన్నం ఒకటేనా అండి అని అనుకోకండి. కేవలం ఇంటి ఇల్లాలు ఆయనని స్మరించి ఆయనకి నమస్కారం చేసి ఆయన నామములను పఠించిన, సూర్య దండకం చదివిన, ఏమీ చెప్పక్కర్లేదు. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అనుకున్న, రోజు నిద్ర లేవగానే సూర్య భగవానుడికి ఒక్క నమస్కారం చేసిన అటువంటి ఇల్లాలికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తాడో తెలుసా? ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. మిగిలిన ఉపాసనలంత తేలికకో. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు ఇల్లాలు, ఆయన అంత శక్తినిస్తాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు విశేషమైనటువంటి కష్టానికి వశుడైపోయాడు ఒకప్పుడు. ఎంత కష్టానికి వశుడైపోయాడంటే, ఆయన అవతల తండ్రి దశరథ మహారాజు గారు మరణించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యవాసం చేస్తుండగా సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణమే జరిగింది అనుకుంటే లక్ష్మణస్వామితో కలిసి ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు పడరాని కష్టాలు పడ్డాడు. రావణాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటి వచ్చి లంకాపెట్టణంలో సుచీల పర్వతం మీద విడిది చేశాడు. అసలు రామాయణం చదవాలి. మంత్రాంగం అంటే ఏమిటో, ప్రభుదృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. యుద్ధానికి వెడుతుంటే ఎన్ని కష్టాలుంటాయో చెప్తాడు రాముడు. తర్వాత ఎక్కడ నీళ్లు తాగుతారో ఆ సరస్సులన్నీ విషం కలిపేస్తారు, ముందుగా వెళ్ళి చూడండి అంటాడు. అన్ని కష్టాలు పడి దాటి 100 యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. రావణాసురుడు తన యొక్క సభామంటపంలో తన మంత్రులందరితో కొలువు తీరాడు. రాముడు వచ్చేశాడు, 100 యోజనముల సముద్రాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లో ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని. శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతూ ఉంటుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజన బంధవుడు జ్వల బాణతోనకు దండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు, ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు. అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతామాత కోసం. నేనంటే ఆ మాట అంటాను, వాడు అలా ఉచ్చరించడు అనుకోండి. సీతమ్మ కోసం వచ్చాడు. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీల వైభవంతో నిలబడింది. ఇప్పుడు సీతమ్మ శీలం భ్రష్టమైతే, ఆమె నా పాన్పు చేరిపోతే రాముడు ఇంకా యుద్ధం చెయ్యడుగా, అయిపోయిందిగా, నా కోరిక తీరిపోయిందిగా, దీనికి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. వాడు నవ్వాడు. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత,
ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్లని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచేల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచేల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి కుత్తుక కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివి వచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని జుట్టుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుట్టు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు. రాముడి శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంది. సీతమ్మ గుర్తుపట్టాల, అది రాముడిది కాదండి. రాముడి ధనస్సు ఎలా ఉంటుందో, వీరరాఘవ విజయరాఘవ అని పేర్లు ఆయనకి. ఎప్పుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని, అక్షయబాణ తూణీరాల్ని సృష్టించి సీతమ్మ ముందు పడేశాడు. ఇదిగో రాముడి ధనస్సు, ఇదిగో అక్షయబాణ తూణీరాలు, ఇదిగో రాముడి శిరస్సు చూడమని కింద పడేసి కాలుతో ఎత్తి సీతమ్మ వైపుకేసాడు. ఆవిడ తల వంక చూసింది. 100కి 100 రాముడిదే తల. ధనస్సు వంక చూసింది, రాముడిదే ధనస్సు. అక్షయబాణ తూణీరాల వంక చూసింది, రాముడివే తూణీరాలు. ఆ తల్లి నిజంగా ఏడ్చింది. ఎంత ఏడ్చిందో, భర్త మరణించాడని. అయిపోయింది యుద్ధం, ఇక నన్ను రక్షించేవాడు లేడని అసలు నాకు నోటితో కూడా చెప్పలేను. 2 మాటలు ఆవిడ్ని ఏడిపించాడు. అంతా ఇంత కాదు, అంత ఏడ్చింది తల్లి. భర్త మరణించాడని ఆవిడ అంత శోకిస్తుంటే అయిపోయింది కథ, ఇప్పుడు ఈవిడ లొంగుతుందనుకున్నాడు. నా పాన్పు చేరు, ఇక నీకు రక్షకులు లేరు అన్నాడు. కానీ అదే సమయానికి ఎవడో దూత వచ్చాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా ధర్మాన్ని రక్షించడానికి. వచ్చి, మహాప్రభు మీతో సమావేశం అవడానికి సైన్యాధికారులు వాళ్ళు వచ్చి వేచి ఉన్నారు, రండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, విద్యుజిహ్వుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మాయ తొలగిపోయి రాముని యొక్క శిరస్సు, ధనుర్బాణములు కూడా అంతర్ధానమయ్యాయి. సీతమ్మ మాత్రం రాముడే మరణించాడనుకుని ఏడుస్తాం. అప్పుడు మహాతల్లి శరమ వచ్చి, ఎంత అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా ధర్మం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే అసలు ధర్మాన్ని రక్షించడానికి ఉంటారు. శైలూషుడు అని ఒక గంధర్వుడు, ఆయన యొక్క కుమార్తె శరమ, విభీషణుడి యొక్క భార్య. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో ఆయనకి తగిన ఇల్లాలు. ఆవిడ వచ్చి ఒక మాట అంది, అమ్మా పిచ్చిదానా, నీతో రావణుడు మాట్లాడుతున్నప్పుడు నేను రావణుని సభామంటపం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాను. రాముడు నిద్రపోతున్నా కూడా చంపడం సాధ్యం అమ్మా, జ్ఞాపకం తెచ్చుకో. విశ్వామిత్రుడు వరం ఇచ్చాడు. బాలరాముడిగా ఉండగా రాముడు తనని అనుగమించినప్పుడు నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వాధర్ష ఈర్ష్యంతి నైరుతాః గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అని ఉపదేశం చేశాడు. బల అతిబల అన్న మంత్ర సమూహాల్ని. రాముడు నిద్రపోతున్నా రాక్షసులు చెనకలేరు, అంతటి తేజోవంతుడు. అటువంటి రాముడి ముందు 3 లోకములు వచ్చి నిలబడినా కూడా సరిపోవు. రాముడి తలని ప్రహస్తుడు తరగడమా, లక్ష్మణుడు పారిపోవడమా? ఎలా నమ్మావమ్మా? లోపల యుద్ధం గురించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. చివిరిక్కించి విను, నీకు వినపట్టల్లా భేరీలు మోగుతున్నాయి. యుద్ధం ప్రారంభం అవబోతోంది. అదిగో ఏనుగుల గీంకారములు, అశ్వముల యొక్క ఘోష, సైన్యం యొక్క పెద్ద పెద్ద అరుపులు, అట్నుంచి వానర సైన్యం యొక్క అరుపులు నీకు వినపట్టల్లా? రాముడు భద్రమూర్తి అయి ఉన్నాడు, పరమక్షేమంగా ఉన్నాడు, నన్ను నమ్ము. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ భర్తకి రక్షణ కావద్దు. నీ భర్త ఈ యుద్ధంలో నిలదొక్కుకోవాలంటే, రావణ సంహారం చెయ్యాలంటే, రామచంద్రమూర్తి రావణ సంహారం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సు సంతరించుకోవడానికి వీలుగా ఇక పైన నువ్వేం చెయ్యాలో తెలుసా?
గిరవరమభితో వివర్తమానో హయమివ మండలమాశుయక్కరోతి తమహ్య చరణుమభ్యుపై దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంది శరమ. అమ్మా, ఏ మహానుభావుడు సప్తాశ్వరథమారూఢుడై మండలాకారంలో గుర్రాలు తిరిగినట్టుగా ఈ భూమండలాన్నంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటాడో ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యమ్మా. ఆకాశంలో కనపడుతూ ఉంటాడు. ఆ సూర్యుడికి నమస్కారం చెయ్యి, ఆయన్ని నమ్ముకో, ఆయన ఉపాసన చేస్తూ ఉండు. చిట్ట చివరికి ఆయన అనుగ్రహమే నీ భర్త రావణ సంహారం చేయడానికి కారణం అవుతుంది. అసలు రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశమై రావణ సంహారం అవడానికి కారణం సీతమ్మ చేసిన సూర్యోపాసన. శరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. ఆ తల్లి సూర్యోపాసనం చేసింది అని శ్రీరామాయణం చెప్తోంది. అంటే అన్ని కష్టాలలో ఉన్నటువంటి భర్త యుద్ధంలో గెలిచి మళ్ళీ తనతో కలిసి పట్టాభిషేకం చేసుకోవడానికి కావలసిన అదృష్టం దేని వల్ల పట్టింది అంటే సూర్యోపాసన చేత పట్టింది. అంటే ఉపాసన పురుషుడిదైనా ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఇల్లాలు చెయ్యవలసినది ఏది అంటే సూర్య నమస్కారం. ఏమిటి కష్టం దానికి? ఎవరు ఏమడిగారు దానికి? ఒక్క పదార్థం అక్కర్లేదు. మన అదృష్టం, మన ఋషులు, మన ధర్మం, మన శాస్త్రాలు మనకంతటి తేజోమూర్తిని అందించాయి. నిద్ర లేవగానే స్నానం చేసి ఒక్కసారి ఆయన వైపు అభిముఖంగా నిలబడి ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఇంట్లో భర్తని బిడ్డల్ని కూడా అనుగ్రహిస్తాడు. అంతటి తేజోమూర్తి ప్రత్యక్ష దైవంగా మనకి ఆకాశంలో కనపడుతుంటే ఆయనకి నమస్కారం చెయ్యకుండా, రక్షణ పొందకుండా, అయిన దానికి కాని దానికి కేకలు వేసి ఆర్తి పొందవలసిన అవసరం ఎక్కడుంది? తండ్రి సంపాదించిన పాతు భూమిలో ఉంది. కొడుకు 5 పైసలు లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. కింద పాతు ఉంది. పాత అంటే లంకి బిందెలు ఉన్నాయి. తవ్వితే కోటీశ్వరుడు, తవ్వక దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకి ఋషులు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఉపాసనా విధానం ఉంది. తల్లులు బిడ్డలకి కూడా నేర్పాలి. నన్ను మన్నించండి, తల్లి చెప్పనటువంటి భక్తి బిడ్డలకి రాదు. 1,000,000 మంది కోటేశ్వరరావులు, 1,00,000 మంది పీఠాధిపతులు కలిసి చెప్పినా సరే ధర్మం నిలబడుతుందని నమ్మకం లేదు. కానీ ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. బొట్టు పెట్టుకోండని నేను గుండెలు చీల్చుకు చెప్పినా వినరు. తల్లి, ఒరే నాన్న, బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడు. బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపదయందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. సందేహమేం లేదు. మీకు నేను శ్లోకాన్ని ప్రమాణంగా చూపించానుగా రామాయణంలోంచి. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటిని. రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు. సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంక చూసి, ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి. అమ్మా అన్న మాట నేనంటాను, వాడు అండం. సీతమ్మకి చెప్పండి. పుష్పక విమానం తీసుకెళ్లి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి. యుద్ధభూమికి తీసుకెళ్లి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు. అంటే ఆ సమయంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందో అది కూడా దక్కడానికి వీల్లేదు. వెనక్కి తెచ్చి ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి.
అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు, కిందకి చూసింది రామలక్ష్మణుల్ని. నా భర్త మరణించాడనుకుని అయ్యి బాబోయ్, నేను సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో అసలు ఆ సర్గలు చెప్పడానికి నాకు ఎంత బాధగా ఉండేది. అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో తనని తనను, ఎంత ఏడ్చిందో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.